దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ దినమున చిన్న ధ్యానంలోనికి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం 9 వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా వివరించుకుందాము. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏ విధంగా మనల్ని జన్మింపచేశారు అంటే, వాడబారనిదియు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. హల్లెలూయా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏది భద్రపరచబడి ఉన్నది? పరలోకమందు మనకు ఒకటి భద్రపరచబడి ఉన్నది. దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఎలాంటిదంటే వాడబారంది, మరి జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఎలాంటివి ఉన్నాయి మన కొరకు? అక్షయమైనది, నిర్మలమైనది, తర్వాత వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలగాలని ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవునికి స్తోత్రం. తల్లి కడుపులో పుడతాము, తర్వాత బాప్తిస్మం ద్వారా జన్మనెత్తుతాం, నూతన జన్మ. అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. చూడండి, కడవరి కాలం అంటే చివరి దినాలలో, అంత్య దినాలలో, మరి రాకడ దినాల్లో ఉన్నాం మనము. మరి ఈ రాకడ దినాలలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మరి మీకు కలిగినట్లు, అంటే మన కొరకు మనకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మన కొరకు దాచబడి ఉన్నాయండి. దేవుని స్వాస్థ్యం మన కొరకు దాచబడి ఉన్నది. ఎక్కడ దాచబడి ఉన్నది? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునిలో ఉన్న ప్రతి వారు కూడా మిక్కుటమైన ఆనందంతో ఉంటారండి. దేవునిలో నిత్యము గడిపేవారు అదొక స్పెషల్గా కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎన్ని బాధలు ఉన్నా కూడా వాళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. మరి అది కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతున్నది. ఎస్, మరి ఎందుకంటే మనం మనుషులమే కదండి. మనకు కొంచెం కాలం దుఃఖం వస్తుంది, కొంచెం కాలం ఆనందం వస్తుంది, కొంతకాలం సంతోషము, దుఃఖము, విచారము ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి కదా. అయితే అంటున్నాడు, ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. మరి సువర్ణము అంటే బంగారము, నశించిపోవు సువర్ణము అంటే నశించిపోయే బంగారము. సువర్ణం అంటే బంగారం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. చూడండి, ఈ బంగారం గనుల్లో నుంచి తీసి దాన్ని శుద్ధి చేస్తారు. ఏ విధంగా? అగ్నిలో వేసి బంగారాన్ని, దానిలో ఉన్న మలినాలను తీసివేసి శుద్ధమైన సువర్ణాన్ని వేరుపరిచి మరి అందమైన సుందరమైనటువంటి ఆభరణాలుగా తయారు చేస్తారు కదా. అలాగే నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవును. దేవుని స్తోత్రం. 7వ వచనం ఒకసారి మనం ధ్యానించుకుందాము. ఈ నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. అలాగే మనము
మనం చూడండి దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత, అంటే శోధనలని కొలిమిలో వేస్తాడు, మనల్ని కాలుస్తాడు, మన చితగొట్టేస్తాడు దేవుడు. ఎంతో నలిగిపోతుంటాం. అందుకే దేవుడు అంటాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటాడు. మనం హృదయం మన జీవితంలో, మన జీవిత యాత్రలో ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నాము, ఎన్నో శోధనలకు గురవుతున్నాము, ఎన్నో వేదనలు పడుతూ ఉన్నాము, ఎన్నో అవమానాలు భరిస్తున్నాము, ఎన్నో అపరిందలు భరిస్తూ ఉన్నాము, ఎన్నో పడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా నశించిపోయే సువర్ణాన్ని ఏ విధంగా అయితే అగ్నిలో కాల్చి శుద్ధి చేస్తారో అలాగే నశించిపోవచ్చున్న మనల్ని, మన ఆత్మలను కూడా దేవుడు ఈ శోధనల చేత, కష్ట నష్ట ఈతి బాధల చేత మనల్ని మరి ఏం చేస్తున్నట, మనల్ని మరి వాటి నుంచి మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. అన్నింటిలో పరీక్షకు పెట్టి మనం ఆ పరీక్షల్లో నిలిచిన వారమై ఆ పరీక్షలని జయించినప్పుడు మనం కూడా శుద్ధ సువర్ణం వలె, మరి మనం కూడా మంచి ఆభరణాల వలె మనం ఇతరులకు దేవుని వాక్యాన్ని పంచగలుగుతాం, మంచి ఆభరణాలుగా కనబడతాము. మరి అందమైనటువంటి అమ్మో అది చెడిపోయింది కదా, ఈ చెడిపోయినాడు కదా, ఇప్పుడు ఇన్ని శుద్ధమైన వాక్యాలు చెబుతున్నాడు, అమ్మో ఎంత మారాడు కదా అని ఇంకా అతని మాటలు ఆమె మాటలు వినడానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. అలాగే నశించిపోయే ఆత్మల్ని, నశించిపోయే మనలను ఆయన శుద్ధి చేసి తన అమూల్యమైన, చూడండి, అమూల్యమైన మన విశ్వాసానికి ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. వాటికి నిలిచిన వారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందంట, మనకి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఇన్నిటికి నిలిచిన మనము ఏమవుతామంట, మెప్పు ఏం కలుగుతుందండి మనకి, మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. అబ్బా హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో ఏడుస్తున్నాం ఈ బాధలతో, ఎంతో చితికిపోయాం, ఎంతో నలిగిపోయాము. ఇటువంటి నలిగి విసిగి వేసారినటువంటి జీవితంతో అబ్బాయికి నేను ఈ జీవితాన్ని సాగించలేను, ఓ దేవుడా నీలో నిలిచి ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీ అందే భయభక్తులుగా ఉన్నాను, ప్రార్థనా జీవితంలో ఎంత నడుస్తున్నాను, నాకే ఎన్ని కష్టాలని మనం ఎంతగానో గుణుక్కుంటాం, సణుక్కుంటాం. అవును, అది నిందిస్తాం దేవుణ్ణి, ఎందుకంటే తట్టుకోలేక. కానీ దేవుడు అంటాడు, సహించగలిగినంత మాత్రమే నీకు శ్రమలు రప్పిస్తాను, కానీ సహించలేనంతగా నిన్ను కష్టపెట్టిన అంటాడు దేవుడు కదా. మరి అలాగే అంటే వాటినే మనం సహించలేకపోతున్నాం. కాబట్టి అబ్బా దేవా నేను శ్రమలు పడలేనయ్యా అని దేవుని ఎప్పుడైతే మనం ఇక విసిగి వేసారిపోతామో అప్పుడు మనల్ని ఆయన పైకి లేవనెత్తుతాడు. ఎలా లేవనెత్తుతాడు, మనకి ఎలాంటి కలిగిస్తాడట, మరి అమూల్యమైనటువంటి మన విశ్వాసం ఎంత గొప్పదండి. దేవుని అనుసరిస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవునిలో నడుస్తూ అనేక మందికి మనం సాక్షులుగా నిలబడి అనేక మందికి మనం వాక్యం అందిస్తూ, మన సాక్ష్యాన్ని చెబుతూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనం ఎంతో మన విశ్వాసం ఇంకా బలపడుతుంది. మన విశ్వాసంలో ఇంకా మనము ఏమవుతాము, వేరుపారిన వారం అవుతాము, విశ్వాసంలో స్థిరులమైపోతాము. కాబట్టి మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, మన విశ్వాసమే మనల్ని కాపాడుద్ది. కానీ మన విశ్వాసమే శోధనల చేత, పరీక్షకు మరి ఈ శోధనల చేత మనం నిలిచిన వారమైతే మరి మనకేమేమి పొందుతామట, మెప్పు పొందుతామట, మహిమ పొందుతాము, ఘనతకు కూడా కారణమవుతుందంట. చూడండి, అది ఎప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఇవి మనకి కలుగుతాయి. ఎవరైతే విశ్వాసం ముందు నిలకడగా ఉంటారో, ఎవరైతే ఇన్ని బాధలకు, అసాధక బాధకాలు ఎన్ని పడి దేవుళ్ళు నిలకడగా నిలిచిన వారైతే ఉంటారో వారికి ఏమేమి పరలోకమందు కూడా ఏమేమి దాచబడి ఉన్నాయని మనం ముందు తెలుసుకున్నామండి. అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాడు దేవుడు. కాబట్టి ఇలా మరలా జన్మించిన వారము అనేకమైన ఆటుపోట్లకు, అనేకమైన సుత్తి దెబ్బలకు, అనేకమైనటువంటి వాటికి మనం ఎదుర్కొని విరిగి నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. మన విశ్వాసం చేత మనం నిలకడగా ఉన్నట్లయితే మనకి ఏమేమి కలుగుతాయి, యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు కలుగుతుంది. మెప్పు, ఘనత, మహిమ. చూడండి, అప్పుడు దేవుడు మహింపరచబడతాడు మన చేత. హల్లెలూయా. నిజంగానండి, అబ్బా నీ జుట్టు చాలా బాగుందబ్బా, నువ్వు 68 ఏళ్ళు, నువ్వు ఇంత ముసలిదానివయ్యావు, నీకు ఎందుకు ఈ జడ, నీకు ఎందుకు ఇంత జుట్టు అని అడుగుతారు నన్ను. అప్పుడు వెంటనే దేవా ఇది నీకే మహిమ కలుగును గాక అంట. కానీ ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ నేను అంటే నా సొంత మాటలు చెప్తున్నానేమో, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నా తలకు రంగేయలేదు, వెయ్యను కూడా. నా ఒరిజినాలిటీయే చూపించాలి ముసలితనంలో కూడా. నాకు ఒక గట్టి పట్టుదల. ఏమంటే అంటారు, ఆంటీ ఏంటి తెల్లింటికి ఇంకా తెల్లబడలేదు ఏంటి అంటారు. వస్తున్నాయి అమ్మ, తెల్లింటికలు వస్తున్నాయి అంటారు. ముసలిదాన్ని నీకు ఎందుకు అంత జుట్టు అంటారు. దేవుడు ఇస్తున్నప్పుడు నేను కాదని ఎట్ట కత్తిరించేసుకుంటానండి, కత్తిరించుకోను. అప్పుడు అంటాను, దేవా నీకే మహిమ కలుగును గాక, నన్ను మెచ్చుకుంటున్నారు యేసయ్యా,
నన్ను నా జుట్టుని చూసి నన్ను అంటున్నారు, ఎంత బాగుందో నీ జుట్టు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా నీకే ఘనత మహిమ కలగాలి. ఈ నల్లదాన్ని బట్టి నేను నల్లగా ఉంటాను, అందగత్తిని కాను, సొగసైన దాన్ని కాను, కానీ అయినప్పటికీ నీ ప్రభా ఏంటో నీలో వర్చస్సు ఉంటుంది, నీలో వెలుగు ఉంటుంది అంటూ ఉంటారు. అది నేను నా దేవునిలో పొందుకున్నాను, నా దేవునిలో నిలకడగా నేనున్నాను. ఎన్నో ఆటుపోట్లకు గురై నేను ముందుకు సాగుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మనం ఈ మూడు కూడా పొందగలిగి ఉన్న వారమై ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. అగ్ని పరీక్షలకు నిలబడి దేవునిలో మరి దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పొందుకున్నటకు మనం సిద్ధంగా ఉండాలని దేవుని నామలందరినీ కోరుకుంటూ దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. మరి సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసుకే చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.